చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలనుకుంటే 5 నిమిషాల్లో కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళే కరెక్ట్గా పంపుతారు. ఏంటి తేడాలని అడగాలి, ఎందుకు వచ్చే తేడాలని అడగాలి. నాకు ఒక ఆయన రాయలసీమ ఆయన ఏం చెప్పాడంటే, వాళ్ళ ఊర్లో ఓ బూత్ ఉంది. ఆ బూత్ ఎప్పుడు రిగ్గింగే, ఈవీఎంలు వచ్చినా రిగ్గింగే. లాస్ట్ టైం ఆ ఊరిలో ఆ రిగ్గింగ్ చేసే మనిషి ఒక పార్టీలో ఉన్నాడు, ఈసారి ఈ పార్టీలోకి వచ్చాడు. అందుకని ఆ మనిషి కూడా అందరికీ తెలుసు, వీళ్ళు వెళ్ళటం అక్కడ ఏదో 5,000 నొక్కేస్తారు, ఏదో చేస్తారు, మిషన్ వర్స్ పెట్టి నొక్కేస్తారు టక్ 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 అని. 660 ఓట్లు ఒక పార్టీకి, వాళ్ళు కూడా జాగ్రత్తగా చేస్తారు, మళ్ళీ ఎవరికి అనుమానం రాకుండా వన్ సైడ్ నొక్కేసుకోరు. 140 ఓట్లు ఒక పార్టీకి నొక్కున్నారు. నొక్కింది ఆ రకంగా నొక్కారని 10 మంది ముఖ్యులు ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు. అది కౌంటింగ్ వచ్చేటప్పటికి వీళ్ళు 140 ఎవరికైతే నొక్కారో వాడికి 240 మెజార్టీ వచ్చింది. ఈ 660 పోయి 240 మెజార్టీ